హలో అండి, మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది కదా. మనం మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 5 మామిడికాయలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నాకు ఇవి కేజీ వరకు ముక్కలు అయ్యాయి. ఏదైనా కొలత ప్రకారం చేసుకుంటే పచ్చడి అనేది పాడయ్యే ఛాన్స్ ఉండదండి. ఇప్పుడు కేజీ ముక్కలకు సరిపడా 200 ml వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే గుప్పెడు వెల్లుల్లి, 5-6 ఎండుమిర్చిని వేసి వేగాక కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చడికి సరిపడా అంటే కేజీ ముక్కలకి 100 గ్రాముల కారం పడుతుంది. అలాగే 40 గ్రాముల వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 50 గ్రాముల వరకు ఆవపిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా వేసి బాగా కలుపుకున్నాక ఇందులో 1 టీ స్పూన్ వరకు మెంతి పొడి వేసుకోవాలి. తర్వాత 100 గ్రాముల వరకు ఉప్పు పడుతుందండి. ఇవన్నీ పర్ఫెక్ట్ కొలతలతో మనం యూజ్ చేసినట్లయితే పచ్చడి అనేది పాడయ్యే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకున్నాక మామిడికాయ ముక్కలను కూడా వేసి కలిపి జాడీలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే